ఉస్మానియా కాలేజ్ మెడికల్ కాలేజీలో కాట్రావత్ సురేష్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కాట్రావత్ సురేష్ బలవన్మరణానికి కారణాలేంటి? ఎందుకు అపోహలు వస్తున్నాయి? కాట్రావత్ సురేష్ బలవన్మరణానికి పడ్డాడా? దానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? అసలు సురేష్ బలవన్మరణానికి పెడుతున్నటువంటి బలమైన కారణాలేంటి? ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పలుగడ్డ తాండా సురేష్ యొక్క సొంత గ్రామం. అతి తక్కువ జనాభా కలిగినటువంటి ఈ గ్రామంలో చిన్నప్పటి నుంచి చదువు పైన అతి మక్కువతో ప్రేమతో తను అంటూ ఒక డాక్టర్ కావాలంటూ తన కుటుంబాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి ఒక లక్ష్యంతో చదివి డాక్టరేట్ పట్టా పొంది పీజీ పూర్తి చేసి తను ఒక ప్రొఫెసర్గా నిలబడాలనుకున్నాడు. కానీ ఇంతలోపే బలవన్మరణానికి పాల్పడ్డటువంటి ఘటన అటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం గ్రామంలో ఉన్నాం. తన తల్లి పుట్టెడు దుఃఖంతో ఉంది. కానీ ఈ యొక్క సమయంలో తల్లిని ఓదార్చేటువంటి గుండె ధైర్యం లేనటువంటి వ్యక్తులం మనమందరం ఇక్కడ ఉండిపోయాం. కానీ ఆ తల్లి యొక్క బాధని ఎవరు పూడ్చలేనటువంటిది. ప్రస్తుతం ఆ తల్లితో మాట్లాడే సందర్భం కాదు, కానీ మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అసలు ఏం జరిగింది సురేష్ విషయంలో ఉన్నటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, నీకు సురేష్ ఎప్పుడు ఫోన్ చేశాడు? అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? మీకు ఏం చెప్పారు? సురేష్ ఈ యొక్క ఘటనకి పాల్పడడానికి ఏం చెప్తారు? నేను ఉదయాన్నే ఫోన్ చేసిన, మొన్న ఫోన్ చేసినాక 7:30కే ఫోన్ చేసిన, మాట్లాడిండు మంచిగానే. వీడియో కాల్ చేసిన, నా కొడుకు లేచిండు. అప్పుడే ఫోన్ లైట్లో పెట్టుకొని వీడియో కాల్ మంచిగా చూపించమంటే చూపించలేడు. నేను నిద్రలో ఉన్నామా, ఇప్పుడే లేస్తున్నాయి కానీ ఇక్కడే చూపించిండు. కొంచెమే కనిపించింది నాకు. మాట్లాడిండు, స్నానం చేసి డ్యూటీకి వెళ్తా ఇప్పుడే అన్నాడు. అర్ధ గంటలనే డ్యూటీకి వస్తావా? ఇప్పుడు 7:30 అవుతుంది కదా, 8 గంటలకే పోతా అన్నాడు. 8 గంటలకే డ్యూటీ ఉంటే అర్ధ గంటలో ఎప్పుడు స్నానం చేస్తావరా అంటే, దబ్బున చేస్తామా, ఫోన్ పెట్టేస్తే దెబ్బ స్నానం చేసుకొని టిఫిన్ చేసి వెళ్ళిపోమని చెప్పిన. చేస్తామా, టిఫిన్ చేసి వెళ్తానేనని చెప్పిండు. అంతే. ఇక అర్ధ గంటలనే మా కొడుకు పర్సనల్ పడిపోయినాయి. ఒక్క పిల్లని ఫోన్ చేసిన నేను, వాళ్ళ ఫ్రెండ్కే. ఆ పిల్ల ఏమో పర్సనల్ పడిపోయినాయి ఆంటీ అని చెప్పింది. ఇప్పుడే కదా నాతోటి మాట్లాడినాడు. అర్ధ గంట కూడా కాలేదు. ఎట్లా అయిందంటే, ఏమో అంటే నాకు తెలియదు, సురేష్కి ఎమర్జెన్సీగా తీసుకుపోతున్నాం అన్నారు. అంతే. నైట్ ఫోన్ చేస్తే నైట్ మంచిగానే మాట్లాడిండు, ధైర్యంగానే మాట్లాడిండు నా కొడుకు నాతోటి. నేను బయట అమూల్యతోటి బయట తిని వచ్చినామా, నేను పండుకుంటున్నా అని చెప్పిండు. బాగానే ఉండే, టెన్షన్ ఏం పడకుండే. ఇంతకుముందు టెన్షన్ పడేండుండే. ఇంతకుముందు వచ్చిండు 2-3 సార్లు వచ్చిండు. అంటే అంతకుముందుకు మీతోటి ఫోన్లో మాట్లాడి ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి అని ఏమైనా చెప్పుకున్నాడా నీతోటి సురేష్? సంక్రాంతి పండుగ మళ్ళీ రోజే వెళ్ళిండు. పోయినాక 15 రోజుల తర్వాత చెప్పిండు, అమ్మ అందులో సీనియర్స్ ఉన్నారు, చాలా టార్చర్ పెడుతున్నారు, నాకు పని చాలా ఒత్తిడిగా చెప్తున్నారు. 23 రోజుల వరకు కూడా తిండికి పంపిస్తలేరు నాకు. 3 రోజుల్లో 3 గంటలకు నైట్ 3 గంటలకు అన్నం తిన్నా నేనని చెప్పిండు. ఇంత ఇబ్బంది ఉంటే వచ్చేసేయి బెట్ట, ఇంత ఇబ్బంది పడకు. పొట్టకు తింటేనే కదమ్మ నువ్వు పని చేసేది, పొట్టకు తినకుండా ఎందుకు పని చేస్తావు నువ్వు, వచ్చేసేయమని చెప్పిన. లేదమ్మా నేనేం రాను, మంచిగానే చేసుకుంటా అన్నాడు. దాని తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. దాని తర్వాత సీటు పోయిందంట వాంది, నాకు చెప్పలేడు. ఆ సీటు ఇట్లా పోయిందని చెప్పలేడు. బాధపడితే తల్లి అని చెప్పలేడేమో, కానీ సీటు పోయిందంట. దానికోసం, ఆ టెన్షన్ కోసం వాడు ఇక్కడ వచ్చేస్తున్నాడు. మళ్ళీ 2 సార్లు వచ్చిండు. వాళ్ళ టార్చరే చాలా అయిపోయిందని చెప్పిండు నాకైతే. వాళ్ళు సీనియర్ వాళ్ళే చాలా సంతాయించారని చెప్పిండు. అంటే టార్చర్ అంటే ఏ రకంగా ఏమన్నా ఇబ్బందులు పెట్టడం కానీ, రాత్రిపూట ఏ సమయంలో టార్చర్ పెట్టి ఎట్లాంటివి ఏం చెప్తున్నవాడు? రాత్రిపూట అంటే వాళ్ళు క్యానింగ్ తీపిస్తారు పేషెంట్ వాళ్ళ కోసమే. మీనా కిందికి పోవాలంటే వాళ్ళు టెస్టులు చెప్పి, టెస్టుల పేపర్ ఇప్పుడు తీసుకురాపోమనేది, క్యానింగ్ పేపర్ ఇప్పుడు తీసుకురమ్మనేది. వాళ్ళు లాగ్ పెట్టుకునే ఉంటారంట. వీళ్ళు నేను చెప్పినా కదా తీసుకురాలే, నేను ఫోన్ చేసినా తీసుకురామని చెప్పేదంట. వాళ్ళు అట్లా కింద మీద తిరిగి కాళ్ళు గుంజుతున్నాయని చెప్పిండు. అక్కడ పోయేది ఉందేమో అని బండి కూడా పంపించిన నా కొడుకుని, బండి తీసుకునే పోయిండు.
నడిచే చాలా ఉండదేమో అని బండి తోటే పోయిండు వాడు. సురేష్ మీ ఆ రూమ్లో బలవన్మరణానికి పాల్పడ్డప్పుడు మీకు అక్కడ కళాశాల నుంచి కానీ ప్రిన్సిపల్ కానీ ప్రొఫెసర్లు కానీ అక్కడ వైద్య సిబ్బంది కానీ ఎవరైనా మీకు ఇలా చేసుకున్న సమాచారం ఎవరైనా ఇచ్చారా? ఎవరు చెప్పారు మీకు? ఇవ్వలేరు మాకు. నేనే ఆ పిల్లకు ఫోన్ చేసిన, అమూల్య అనే పిల్లకు ఫోన్ చేసిన. నేను ఆ పిల్లకు నైట్ దెబ్బ తాకిందంట, అందుకు అమూల్యానికి ఆ పిల్లకు నేను ఫోన్ చేసిన. ఆ అమ్మాయికి ఎట్లా ఉంది, నా కొడుకు బాగానే చూసుకుంటుంది పిల్ల అని నేనే అమూల్య పిల్లకు నేనే ఫోన్ చేసిన. ఆ పిల్లనే అప్పుడు మొత్తుకుంటున్నది అంతే. నా కొడుకు మాట్లాడిన అర్ధగంట తర్వాత ఆ పిల్లకు ఫోన్ చేసిన నేను. అమూల్య ఎవరు? అమూల్య ఏమవుతుంది? సురేష్ కి ఫ్రెండ్ అవుతుంది, ఎస్పీఎస్ లో చదువుకున్న పిల్లనే, క్లాస్మేట్. అంటే ఇప్పుడు ఆ తర్వాత మీరు అక్కడ చేరుకున్న తర్వాత సురేష్ గురించి ఏమైనా చెప్పారా? అసలు ఏంటి కారణాలు ఏమన్నా అక్కడ రూమ్ లో గురించి? ఎవరు ఏం చెప్పలేరు నాకు. అమూల్యనే చెప్పేది. కొంచెం డిస్టర్బ్ అయిండు మళ్ళీ ఏమో టార్చర్ కూడా ఉందేమో అని అన్నది, కానీ పూర్తిగా అయితే చెప్పలేదు ఆ పిల్ల కూడా. అవును ఉంటది కానీ భరించాలి అని చెప్పింది. చాలా ఉంది, సురేష్కి ఇంకా ఎక్కువ ఉందని చెప్పింది. ఈ ఘటన పైన సురేష్ మీరు ప్రభుత్వం నుంచి కానీ ఇట్లా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రధాన ఏం డిమాండ్, ఏం న్యాయం కోరుకుంటున్నారు? నాకు న్యాయం జరగాలి. నేను పెంచుకున్నా కదా నా కొడుకు, ఇన్ని సంవత్సరాలు పెంచుకున్నా నేను. నాకు న్యాయం జరగకుండా ఎట్లా ఉంటుంది? నాకు న్యాయం జరగాలి. నా కొడుకు లేకుండా పోయిండు నాకు. నా పిల్లలు నేను ఎంత ప్రేమగా పెంచుకున్నా నా కొడుకుని. 26 ఏళ్ళు మోసి పెంచుకున్నా నా కొడుకుని చదివించిన నేను. నా కొడుకుని కోచింగ్ తీసుకొచ్చి చదివించిన. ఒక్కొక్క సంవత్సరం 3 లక్షలు 4 లక్షలు పెట్టి 5 లక్షలు పెట్టి చదివించిన నేను. నా కొడుకుకి ఏం తక్కువ చేయకుండా డాక్టర్ అయితే 10 మందికి ఉపయోగపడతాడని చదివించిన నేను. నా కొడుకు 10 మంది ఆ చేతి కింద పని చేయించుకుంటాడని చదివించిన నేను. నుంచి ఎట్లా ఉండే సురేష్? నా కొడుకు ధైర్యవంతుడు ఉండే, భయపడే మనిషి కాడు, అస్సలు టెన్షన్ పడే మనిషి కూడా కాడు. హాస్పిటల్లో పోయిండు, టెన్షన్ పడిండు అంతే. కానీ ఇంతకుముందు అస్సలు టెన్షనే లేకుండే, వానికి భయం అనేది లేకుండే. వానికి 2-3 సార్లు యాక్సిడెంట్ అయింది, ఒక 2-3 సార్లు ఆపరేషన్లు అయినాయి, టెన్షన్ పడలేదు. ఈ మోకాల పోటీ మొత్తం కుట్లు వేపించిండు నా కొడుకు, టెన్షన్ పడలేడు. వాళ్ళు సీములు కారితే కూడా టెన్షన్ పడలేదు నా కొడుకు, బాధపడలేడు, నొప్పి భరించిండు. ఏ నొప్పి అయినా సరే ఎంతమంది టార్చర్ పెట్టినా భరించే శక్తి ఉండేవానికి. కానీ నా కొడుకు అయితే చేసుకోలేడు. కానీ అక్కడ డాక్టర్లు మాత్రం స్టూడెంట్స్, తన తోటి స్నేహితులు కానీ సీనియర్లు కానీ ఇక్కడ ఎలాంటి ర్యాగింగ్ జరగలేదు అని చెప్పేసి కూడా తను మానసికంగా ఒత్తిడికి గురై మాత్రమే ఇలాంటి ఘాతకానికి పాల్పడ్డాడని అక్కడ డాక్టర్లు వాళ్ళు చెప్తున్నారేమో. కానీ నాకైతే అలా నా కొడుకు ఇట్లా చేస్తాడని తెలియదు. నా కొడుకు ఇట్లా చేసే మనిషి అయితే తెలియదు. నా కొడుకు ఇట్లా చేయడనే అనుకుంటున్నా నేనైతే. నా కొడుకు చేసేంత పిరికివాడైతే కాడు. నేను చిన్నప్పటి నుండి పెంచుతున్నా కదా, ఏ క్లాస్ను పోతే ఆ క్లాస్కు ఫస్ట్ వస్తున్నాడు కదా, వానికి ఏం టార్చర్ ఉంటుంది, వానికి ఏం భయం ఉంటుంది? చదువుల భయం ఉందా వానికి? లేదు కదా. నాకు చదువు వస్తలేదని లేదు కదా వానికి. అన్నిట్లో ఫస్ట్నే వస్తున్నాడు కదా, అన్నిట్లో సీటు సాధించుకునే వచ్చిండు కదా వాడు. ఇంకా ఏం టార్చర్ ఉంటుంది వానికి? వాని ఒత్తిడి ఎందుకు ఉంటుంది? సీటు కొట్టుకొచ్చిండు, వానికి ఒత్తిడి ఎందుకు ఉంటుంది? ప్రేమతోటే పోయిండు, ఇష్టంతోటే పోయిండు కదా. తన పక్కన తన గ్రామానికి చెందినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడి సురేష్ గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే సురేష్ ఇలాంటి ఘాతకానికి పాల్పడడంలో అసలు ఎలాంటి కారణాలు ఉండొచ్చు, మీరు ఏమనుకుంటున్నారు? అసలు ఇలాంటి ఒత్తిళ్ళు ఏమైనా ఉన్నాయా? నేను డైరెక్ట్ అక్కడ వెళ్ళినామండి. మాకు ఇట్లా న్యూస్ రాగానే మేము హాస్పిటల్కి వెళ్ళినాము. ఎవరు లేకున్నారు మా వాళ్ళు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ తోటి విద్యార్థులు కానీ, తోటి ప్రొఫెసర్లు కానీ, ప్రిన్సిపాల్ ఎవ్వరు లేరు ఆయన పక్కన, మొత్తం మా వాళ్ళే ఉన్నారు. అయితే మేము ఏం జరిగింది సార్, మేము కనుక్కుందామంటే అడిగిన. అయితే అట్లా అంటే సరే ఏం జరిగింది, ఇలా డోర్ లాక్ వేసుకున్నాడు, డోర్ మేము సుత్తితోటి ఇరగొట్టి మేము తీసినామంటే అక్కడికి వెళ్ళినప్పుడు రూమ్ సైడ్ చూసినప్పుడు ఇరగొట్టి తలుపు బద్దలు కొట్టిన ఆనవాళ్ళు లేవు, ఏం లేవు. మనము 100 కిలోమీటర్ నుంచి ఎవరైనా చేసుకుంటే హైదరాబాద్ 100 కిలోమీటర్ మనం 1-2 గంటల బతికిస్తాము. ఉన్న రూమ్ నుంచి అక్కడ వార్డుకి 10 నిమిషాలు కూడా 5 నిమిషాల్లో తీసుకెళ్తారు. అది అక్కడ బతికించలేరు. అది మేము ప్రొఫెసర్ వాళ్ళ అడిగినాం ఎవరు లేరని. అయితే హెచ్ఓడి బి రమేష్ అనే ఆయన చాలా హార్ష్గా అబ్బాయి మీద అలిగేషన్ చేసిండు. తర్వాత ఆయన స్ట్రెస్ ఉంది, అది ఉంది, మేము ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నామని చెప్పిండు. ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు, మా ఇంట్లో వాళ్ళకి ఎవరు చెప్పలేదు. మాకు చెప్పి ఉంటే మేము చూపిస్తుంటే. ఇన్ని సంవత్సరాలు ఎంబీబీఎస్ చేసుకుని వచ్చిండు, అక్కడ లేని స్ట్రెస్ ఇక్కడని మీ జాయిన్ అయిన దగ్గర మీ దగ్గరనే ఎందుకు వచ్చింది? మా డౌట్ ఉంటుంది కదా, డౌట్ ఉంది. అది
మీరు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి కదా. పేషెంట్ మనిషికి మీరు మళ్ళీ డ్యూటీలు ఎట్లా వేస్తారు? అంత స్ట్రెస్ ఫీల్ అయ్యే మనిషికి మీ ఇంట్లో బాబు మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు కదా, ఇంటికి వెళ్ళు, వాళ్ళ పేరెంట్స్ పిలిపించి వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి చెప్పి పంపించాలి. కానీ మాకు డౌట్ అదే, మీరు ప్రొఫెసర్ ఎవరు తప్పు చేయలేదు, సీనియర్ ఎవరు తప్పు చేయలేదు, మరి అందరూ ఆడ ఉండాలి కదా, ఎవరు లేరు ఆడ. మీరు తప్పు చేయనప్పుడు ఆయన పక్క నుండి మాకు చెప్పాలి, ఏం జరిగిందో మాకు చెప్పాలి. ఆడ లేనిపోని చెప్పేసి అక్కడ లేనిపోని అలిగేషన్లు చేసి ఏదో టీవీలో డిబేట్లు ఎట్లా మొత్తం టాపిక్ అంతా డైవర్ట్ చేస్తారు. మా చుట్టుపక్కల రోడ్లు కూడా లేని ఏరియాల నుంచి అన్ని గవర్నమెంట్ స్కూల్లో అక్కడ చదువుకుంటూ వచ్చేసి ఇన్ని సంవత్సరాలు మా గిరిజన బిడ్డ అని ఈ గవర్నమెంట్లో మా గిరిజనుల మీద అయితే దాడులు జరుగుతాయి. లాస్ట్ ఎంత ఎదిగినా కానీ మాకు తొక్కడానికి ప్రయత్నిస్తున్నారు తప్పితే ఇంత ఇన్సిడెంట్ జరిగితే రాత్రి అర్ధ 1 గంట వరకు అక్కడ ఉన్నా కానీ ఒక్క అఫీషియల్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి ఒక్కడు వచ్చి కూడా ఏం జరిగినది కూడా ఇంత క్యాంపస్లో చనిపోయింది. మా ఇంట్లో కాదు చనిపోయింది. తప్పు చేసిండా ఆయన చేసి ఏం తెలియదు కాబట్టి వచ్చి చెప్పాలి. ఆడ గవర్నమెంట్ ది రెస్పాన్సిబిలిటీ, గవర్నమెంట్ హాస్పిటలే కదా, గవర్నమెంట్ కాలేజే కదా. అక్కడ నుంచి హెల్త్ మినిస్టర్ నుంచి కానీ విద్యాశాఖ మంత్రి నుంచి స్టూడెంట్ కాబట్టి విద్యాశాఖ నుంచి కానీ ఎవరు వచ్చేసారు పోలీసులు మొత్తం అందరినీ పోలీసు వాళ్ళు పెట్టేసి మేము ఏదో ఏం చేస్తున్నట్టు మొత్తం మేము కొట్లాడుతున్నా ఏదో ఏం చేయలేదా, మేము అడిగినాం ఏం జరిగింది ఎలా జరిగింది అనేది మాకు న్యాయం చేయమని చెప్పినాం. సరే చచ్చిపోయిండు కానీ ఎలా చచ్చిపోయిండు, రీజన్ ఏంటి? మీరు మాకు అప్పుడు డౌట్ వచ్చి వాళ్ళే చెప్పారు కదా మీ స్ట్రెస్ ఉంది మీకు కొడుకు, కానీ స్ట్రెస్ ఉన్నప్పుడు మాకు ఇంట్లో వాళ్ళకి హాస్పిటల్ వైద్య సిబ్బంది కానీ అటువైపు నుంచి ప్రొఫెసర్లు కానీ డాక్టర్లు కానీ చెప్తుందంటే ఇక్కడ సీనియర్ల నుంచి ఎలాంటి ర్యాగింగ్ లేదు, ఎలాంటి ఒత్తిడి చేయలేదు, డ్యూటీల విషయంలో కూడా ఎక్కడ కూడా డ్యూటీ ఒత్తిడి చేయలేదని చెప్పేసి అక్కడ వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి. మీరు దానికి ఏం చెప్తారు? ఏం ఒత్తిడి లేనప్పుడు మీరు ఏం తప్పు ఆయన ఒత్తిడి పెట్టనప్పుడు మీరు అందరూ ఆడ ఉండాలి కదా. మేము లేనప్పుడు తోటి విద్యార్థే కదా, మీతో పాటు చదువుకున్న మనిషినే కదా, తోటి క్లాస్మేట్స్ అయినప్పుడు మరి అందరు ఏమైందని ఆడ ఉంటాము. చచ్చిపోయినప్పుడు పక్కన పడేసి మీరు అట్లా ఉంటే మాకు ఎవరు వచ్చి అక్కడ చెప్పలేదు, పలానా చెప్పాలి కదా. వచ్చే బాబు అమ్మ మీ బాబు చచ్చిపోయిండని ఎవరు చెప్పిరా? అమ్మాయికి చెప్పినా వాళ్ళకి చెప్పినా అమ్మాయికి చెప్తే అమ్మాయి రెస్పాన్సిబిలిటీ కాలేజ్ మొత్తానికి. ఒక కాలేజ్లో స్కూల్లో రెస్పాన్సిబిలిటీ ఎవరు? ప్రిన్సిపల్ తీసుకుంటాం. మన పిల్లలను స్కూల్లో పెట్టేస్తే రెస్పాన్సిబిలిటీ మనం వాళ్ళ స్కూల్ టీచర్లు సార్లు ఉన్నాము వాళ్ళ మీద చెప్పి వచ్చేస్తాం మనం వాళ్ళ భరోసా మీద. అంటే చిన్నపిల్లలు పెద్ద మేజర్ కదా, మేజర్ మీరు ట్రీట్మెంట్ పేషెంట్ అయినా ఇప్పుడు పేషెంట్ అన్నప్పుడు ఎవరికి ఇవ్వాలి? డ్యూటీలు వేస్తారా? డ్యూటీలు వేయరు కదా. మరొక ఇప్పుడు కుటుంబ సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎట్లా చూస్తున్నారు ఈ యొక్క సురేష్ యొక్క బలవన్ మరణానికి? అటువైపు నుంచేమో సిబ్బంది నుంచి హాస్పిటల్ నుంచి ఎలాంటి ఒత్తిడి లేదు, అటు ర్యాగింగ్ లేదు, ఎలాంటి లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ సురేష్ మాత్రం బలవన్ మరణానికి పాల్పడ్డాడు. అసలు ఏంటి దీని వైపు నుంచి ఎట్లా చూస్తున్నారు మీరు? ఇప్పుడు వాళ్ళు ఏమంటుండ్రంటే ఎటువంటి ర్యాగింగ్ లేదు, ఒత్తిడి లేవు, కావాలని చేసుకుండని చెప్తున్నారు. ఇప్పుడు అంత పిరికివాడైతే ఎంబీబీఎస్ కోర్స్ ఇక్కడ ఆయన భయపడతాడా? ఇప్పుడు ఎంబీబీఎస్ కోర్స్ అంటే దాదాపు చేసిండు, 5 years చేసిండు. దానికి సంబంధించి ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళకంతా ఆపరేషన్ సర్జరీలో తీసుకెళ్తారు, దెబ్బలు తాకిన దారు అన్నీ చూస్తారు. అక్కడ చూడని ఇక్కడ వచ్చి భయపడతారా? సీనియర్ల ఖచ్చితంగా ఒత్తిడి వల్లనే ఆయన కారణం. ఆయన అమ్మకు ఫోన్ చేసి ఆల్రెడీ నేను డ్యూటీకి పోతున్నా, అర్ధగంటలో నేను వెళ్ళాలనే అర్ధగంటల్లోనే రెడీ అయ్యే సమయంలోనే చనిపోయిండని వార్త వచ్చేసరికి అసలు రీజన్ దేనికి వల్ల? వెళ్తున్నామ్మా, డ్యూటీకి వెళ్తున్నా, నేను ఇప్పుడు అర్ధగంటలో వెళ్ళిపోయే క్యాండిడేటు అర్ధగంటలో శవమై పడినప్పుడు ఏమై ఉంటుంది? వాళ్ళేమంటుండ్రు అక్కడ ఉన్న సిబ్బంది వాళ్ళు ఏమంటున్నారు అంటే తలుపేసుకొని చేసుకున్నాను అంటుండ్రు. మేము ఈరగొట్టి తీసినామని అన్నారు. కానీ అక్కడ వెళ్ళి మా వాళ్ళు చూస్తే తలుపుకి ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి ఏమీ లేవు. అంటే ముమ్మంటి కదా. అంటే అక్కడ అమ్మాయి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మొట్టమొదటిగా అమ్మాయి వెళ్ళిందా, ఇంకెవరైనా వెళ్ళి చూశారా? అసలు అమ్మాయికి తోడు ఏమైనా చెప్పాడా? ఇంకా అక్కడ అమ్మాయి ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేటప్పుడు బాగానే మాట్లాడిందంట. మనోళ్ళు పోయి అక్కడ ప్రొఫెసర్ వాళ్ళంతా సంబంధిత శాఖ వాళ్ళు వచ్చేసరికి ఏం చేసిండ్రు, వాళ్ళందరినీ తీసుకుపోయి ఆమెను 1 గంట సేపు పక్కన పెట్టేసి మేము చెప్పినట్టే చెప్పాలని ఆమెని మైండ్ మొత్తం డైవర్షన్ చేసిండు. అంటే ఇష్యూని సైడ్ ట్రాక్ చేసిండ్రా లేదా వాళ్ళు? దీంట్లో ఏ విధంగా నమ్మమంటారండి? ఇంకోటి ఆయన ఆల్రెడీ చెప్పిండంట, నేను ఈ శాఖ సర్జరీ నుంచి వేరే దానికి మార్చడానికి నేను వెళ్ళాలి, నాకు టైం కావాలి, 1 hour టైం కావాలంటే గిట్ట వీళ్ళు ఏం చేసిండు, అందరు కలిసి ఫోన్ గుంజేసి ఆయనని కట్టడి చేసి సీనియర్స్ నువ్వు ఫ్రీ సీటోడు ఇది చేయడమే పెద్ద, నీకు ఇంకా నీకన్నా వేరే దానికి వెళ్ళాలని ఫోన్ గుంజేసి ఆయన
3 గంటలు బ్లాక్ చేసేసి సర్జరీ పైన అక్కడ ఆయనకి టైం ఇవ్వకుండా హరాస్మెంట్ చేసి నేను మానసికంగా ఒత్తిడికి గురి చేసిండ్రు వాస్తవం. ఇంత చేసింది సీనియరే కదా. మరి సామాన్యంగా ఒక మనిషి ఎన్ని గంటలు పనిచేస్తారండి? 8 గంటలు, ఎక్కువ అయితే 12 గంటలు. సరే 12 గంటలు మించి 10 ఎంతో ఇంకో గంట పెంచి కానీ 30 గంటలు 24 గంటలు ఆయన కాడనే పెట్టేసి డ్యూటీలు చేపియడం ఎంతవరకు ఇదండి? వీళ్ళకి మానవత్వం లేదా? వాళ్ళకు ఉన్నంత బాడీ వీళ్ళకి లేదా? ఇనగిట మనిషే కదండి. మరి ఇంత దారుణం జరిగినప్పుడు గిట అక్కడ ఉన్న హెచ్డిఓ కానీ వాళ్ళందరూ ఎందుకు బుక్ రిజిస్టర్ చేస్తాం మనం? ఆ బుక్లన్నీ తీయాలి, ఇవన్నీ తీసి ఫ్యామిలీకి చెప్పాలి కదండి. అంటే ఎన్ని గంటలు చేసిండు, నిజంగా జరిగిందా లేదా, ఇప్పటి వరకు వాళ్ళకి ఎందుకు చూసుకుంటలేరండి ఇవన్నీ? కనీసం తన చేసుకున్నప్పటి నుంచి తన సంబంధిత అధికారులు కానీ విద్యార్థులు కానీ పక్కనున్న ఇంకా సంబంధిత ప్రిన్సిపాల్ వాళ్ళైనా వచ్చి సమాధానం చెప్పాలండి. చెప్పకుండా అంత పబ్లిక్ ఉన్నారు, సరే ఎలిగేషన్ మా మైండ్ వస్తుందంటే పక్కన పిఎస్లో వచ్చి చెప్పాలి, ఆ ఇంటిమేషన్ మాకు అందాలి. ఇప్పుడు మేము తీసుకొచ్చి కార్యక్రమం చేసిన ఇప్పటి వరకు మాకు ఎటువంటి సందేశం ఏమి ఇవ్వలేదు. ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు సురేష్ విషయంలో? ప్రధాన డిమాండ్ ఏంటి? ఖచ్చితంగా మంచి క్యాండిడేట్ అండి. ఇక్కడ మేమేమంటానంటే నేను డిప్యూటీ సర్పంచ్గా చేసినాము. ఆయన మాకు కనీసం ఒక దగ్గు వస్తే గిట్ట పాండు ఈ ట్యాబ్లెట్ వేసుకోండి, ఇది చేసుకోండి, మంచిగా ఉండండి, తాగొద్దు, ఎవరైనా తాగేటోళ్ళకి తిరుతుండే, పెద్ద మనుషులకు ఇట్లా ఉండండి ఇలా ఉండండి అని చేసేటోడు. తను ఎంతో శ్రమించి మాకందరికి అంత చేసి ఎస్విఎస్ మా పక్కనే చేసినప్పుడు ఉరికి పోయేటోళ్ళం. ఇలాంటోనికి మొట్టమొదటి మా ఎస్టీ నుంచి వచ్చిన క్యాండిడేట్కి ఈరోజు చావు గల కారణం ఏంటండి? వాళ్ళని ఖచ్చితంగా అంటున్నాం, ఎస్టీ అని చులకన వద్దు, వాళ్ళు తక్షణమే ఎవడైతే చేసిండో వాళ్ళకి ఖచ్చితంగా శిక్షించాలి అని మేము డిమాండ్ చేస్తున్నామండి. తండ్రి సురేష్ యొక్క తండ్రి ఉన్నాడు, తండ్రితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే సురేష్ మరణము ఎలా జరిగింది, అసలు ఏంటి, మీకు ఏమైనా తెలిసారా? అక్కడ నుంచి డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి సమాచారం ఇచ్చారు, ఏం చెప్తారు సురేష్? మాకైతే ఏం లేదు సార్, మాకు ఏది ఫోన్లు రాలే, ఏం రాలే. చేస్తున్నామంటే డ్యూటీ చేస్తున్నాను ఆయన. 24 గంటలు 36 గంటలు డ్యూటీ పెడుతుర్రు. సీనియర్లు ఉన్నోళ్ళు ఫ్రీ సీటోడు అని ఫ్రీ సీటోనికి ఎక్కువ డ్యూటీ చెప్తుర్రు. నాకు ఇబ్బంది ఉంది, అందులో ఎక్కువ ఒత్తిడి చేస్తుర్రు, ఇలా ఇబ్బందిగా ఉంది. అంటే వద్దు, నువ్వు ప్రైవేట్లో ఏమైనా ఉంటే చేసుకో అంటే, ప్రైవేట్లో చేసుకోవాలంటే మన పేపర్లు మనం రిటర్న్ తీసుకోవాలంటే 75 లక్షలు అడుగుతున్నారు నాయన. మళ్ళీ నేను బయట చేసుకుంటే సంవత్సరానికి 7 లక్షలు అవుతుంది, అంత డబ్బులు నీవు గట్ట లేవు అంటే, సరే 2 ఎకరాలు ల్యాండ్ అన్న అమ్ముకొని చేసుకుందాం, నీకంటే ఎక్కువనా అంటే 3 నెలలు అయింది, ఇంకో 3 నెలలు 6 నెలలు అయితే మనమే సీనియర్ అవుతాము, నేను చేసుకుంటా. ఇంకా వాళ్ళు కాకపోతే సీనియర్లు ఉన్న వాళ్ళు మమ్మల్ని అందరూ ఎక్కువ ఒత్తిడి చేస్తారు, చేసుకుంటా. తినని గుడిక పోయినారు బయటికి, ఇంకో దీనికంటే ఇంకో వేరేది అది అప్లై చేయాలనుకుంటే బయటికి పోదామంటే నన్ను బయటికి గుడిక దోలియలేదు. ఆ ఫోన్లో చేద్దామంటే కూడా ఫోన్లు గుంజుకున్నారు 2-3 గంటల వరకు. నాకు ఫోన్ ఇవ్వలేదు, నాకు టైం వెళ్ళిపోయింది. ఒత్తిడి వల్లనే అట్లా అయింది సార్ మా బాబు. చిన్నప్పటి నుంచి సురేష్ ఎలా ఉండేవాడు? చదువుకున్న టైంలో అన్నిట్లో టాపర్ అని చెప్తున్నారు, కానీ ఇట్లాంటి భయపడి బలవన్మరణానికి పాల్పడే అంత పిరికివాడిలాగా ఉండేవాడా? అట్లా గతంలో ఉండేవాడా చదువుకున్నప్పుడు? అట్లా ఉంటుంది ఏం లేదు సార్. ఫస్ట్ 10th నుంచి మన కోడగల్ గవర్నమెంట్ హై స్కూల్నే చదివిండు. 10th ఫస్ట్ వచ్చిండు. ఎంబీబీఎస్కు కోచింగ్ తీసుకుంటే ఆడ సీట్ వచ్చింది, 1 ఇయర్లోనే సీటు కొట్టుకున్నాడు. ఇక ఎంబీబీఎస్ అయిపోయిన ఎంబడే మళ్ళీ కోచింగ్ తీసుకున్నాడు, పీజీకి సీట్ వచ్చింది. అన్నిటికీ మంచిగా పర్ఫెక్ట్గా ఉండే, ధైర్యంగా చదువుతుండే, మంచిగా ఉండే. మాకే ఆయన చెప్పేది, మేము పెద్దగా చదువుకోలేదు, మేము రైతుని, నాకు అంత చదువుల గురించి కూడా నాకు అంత తెలియదు సార్, నాకు మంచిగా చదువుకుంటా మంచిగా ఉంటుంది అన్నాను. ఆ ఉస్మానియా పోయినాక వాళ్ళ ఒత్తిడి వల్లనే మా బాబు చేసుకున్నాడు సార్. ఇది సురేష్ యొక్క బలవన్మరణానికి పాల్పడడానికి బలమైనటువంటి కారణాలు ఉన్నాయి. దీని వెంటనే పోలీసులు కానీ అధికారులు వీటిపైన కూడా ఇప్పటి వరకు కూడా రెస్పాండ్ కాకుండా సురేష్ యొక్క మరణాన్ని తాత్కాలికంగా తీసుకుంటున్నటువంటి పైన కూడా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కారణం మొదటి నుంచి కూడా, చిన్నప్పటి నుంచి కూడా ఒక చిన్న మారుమూల గ్రామం నుంచి ఇప్పటి వరకు ఎదిగి ఇక్కడి వరకు మెడిసిన్ చేసి పూర్తి చేసినటువంటి సురేష్ ఈరోజు అకాలంగా బలవన్మరణానికి పాల్పడడం కారణాలు తన యొక్క సీనియర్లే, తన యొక్క ప్రొఫెసర్లే అంటూ కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన కూడా అధికారులు స్పందించి వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా.